హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం చపాతీ వేటిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ టమోటా కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ దొండకాయ టమోటా కర్రీని చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటోని మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.